హలో హాయ్ అండి. ఈరోజు క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏందో చూసేద్దామా. ముందుగా మనం ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు వేసి తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ వేసి మనం గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. సో పిల్లలు క్యాప్సికమ్ రైస్ చాలా ఇష్టపడతారు కదా. సో మీరు కూడా మీ పిల్లలకి క్యారీ చేసుకొని పంపించండి. క్యారీ చేసి సో లంచ్ బాక్స్ ఇష్టంగా తింటారు. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఇవి కొంచెం హై ఫ్లేమ్లోనే మనం మగ్గనిద్దామండి. టమాటా ముక్కలు, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, మూత పెట్టి మనం సిమ్లో మగ్గనిద్దామండి. ఒక 2-3 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత మనము పసుపు కొద్దిగా వేసుకున్నాము. సో ఈ విధంగా ఆయిల్ బయటికి తేలుతుంది చూసారా, అప్పుడు బాగా మగ్గిందని అర్థం అండి. మనం అన్నంలో వేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్, అన్నంలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. తర్వాత నిమ్మరసం, అంతేనండి. ఎంతో రుచికరమైనటువంటి క్యాప్సికమ్ రైస్ రెడీ. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.